ఉస్మానియా హాస్పిటల్లో ఒక గిరిజన బిడ్డ చనిపోతే ఇప్పటి వరకు ఒక్కడు స్టేటస్ పెట్టలేదు. మరి వీళ్ళందరూ గిరిజనులు కాదా? నేను ఈరోజు సంపత్ నాయక్ గారికి చెప్తున్నాను, మంగ్లీ గారిని కాదండి మీరు బైకాట్ చేయాల్సింది. ఇట్లాంటి దొంగగాళ్ళు ఎవరైతే ఉన్నారో కమ్యూనిటీలో ముందు వాళ్ళని బైకాట్ చేయండి. అసలు వాళ్ళకు ఉండే అర్హతే లేదు. ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రోజు వీళ్ళకు మంగ్లీ మాత్రమే కనిపించిందా? మంగ్లీ గారు వేసే డబ్బులు మాత్రమే వీళ్ళకి కనిపిస్తున్నాయా? ఈ రోజు మా దాంట్లో మా కమ్యూనిటీలో చాలా చాలా హయ్యర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ జీవన్ లాల్ లావడియా గారు, ఆయన మీద ఒక అలిగేషన్ వచ్చింది. అలిగేషన్ వచ్చినప్పుడు హిస్ నాట్ ప్రూవెన్, ఆయన గిల్టీ ప్రూవ్ అవ్వక ముందే ఆయన మీద అలిగేషన్స్ వచ్చినా కూడా ఆయన గురించి ఒక్కరు కూడా మాట్లాడలేదు. అప్పుడు ఎక్కడ వేరు మీరంతా? అప్పుడు ఏ కమ్యూనిటీ మీరంతా? అప్పుడు రెడ్డిలో జాయిన్ అయ్యారా, లేకపోతే మాదిగోళ్ళలో జాయిన్ అయ్యారా, లేకపోతే ఇంకే కమ్యూనిటీలో జాయిన్ అయ్యారు మీరు అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు వరకు సుప్రీం కోర్ట్ అనేది కన్ఫర్మ్ చేయలేదు ఏమని, దెర్ ఇస్ అ లో రేట్ ఆఫ్ కన్విక్షన్ బై ద సిబిఐ అండ్ బై ద ఈడీ. ఇది సుప్రీం కోర్టే కన్ఫర్మ్ చేసింది. సో నేను ఇది కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను.